గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఆవిష్కరిస్తున్నారు. విద్యార్థులందరూ, సభికులందరూ తమ ఆనందాన్ని చప్పట్ల రూపంలో వ్యక్తపరచండి. శ్రీ పి రాములు గారు by Sri Department, IOW Department. न्यास तथा पाठ्यक्रम समर्पण रिमोट का बटन दबाकर करें। रेलवे इंफ्रास्ट्रक्चर के एक नए युग का आरंभ। ये अमृत स्टेशन बनेंगे सिटी सेक्टर, जो हमारी महान संस्कृति, लोक विरासत और स्थानीय वास्तुकला को छोटे छोटे सपने देखना छोड़ दिए। हम बड़े सपने देखते हैं और उन्हें प्रयास और लोकार्पण हुआ है। की परियोजनाएं एक साथ जमीन 16वीं शताब्दी की मेरी बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत धन्यवाद। అలా అమృత్ భారత్ భాగంగా గద్వాల్లో కూడా ప్రారంభానికి ఇక్కడ రావడం చాలా సంతోషం. గౌరవ ఎంపీ గారైన రాములు గారికి, అదేవిధంగా గౌరవ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మన గద్వాల నియోజకవర్గ ప్రజల తరపున, మీ తరపున 9,49,00,000 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మళ్ళీ ఫుట్పాత్ అంటే ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా లాస్ట్ వరకు వస్తుందని ఇప్పుడే చెప్పడం జరిగింది. అదేవిధంగా బయటికి కూడా వస్తుందని చెప్పడం జరిగింది. మళ్ళీ రైల్వే అధికారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల్లో మన రైల్వే అనేది ఎంత ఎత్తున పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో మన కళ్ళ ముందర కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా మనకి ఇది చిరుపరిచయమే. గద్వాల రైల్వే స్టేషన్కి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడికి వెళ్ళి ప్రయాణం చేసిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. అలా అప్పుడున్న రైల్వే స్టేషన్కి, అప్పుడున్న ట్రైన్స్కి ఇప్పటికి ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆల్ 20 లైన్లు, 20 ట్రైన్స్, కొత్త ట్రైన్స్ మనకి రావడం చాలా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే రైల్వే శాఖ వారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజల రవాణా సౌకర్యార్థం భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కార్యక్రమంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన గద్వాల పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. 3 రాష్ట్రాల మధ్యన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ, 3 రాష్ట్రాలకు మధ్యన ఉన్నటువంటి ఈ పట్టణం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి, పురాతనమైనటువంటి సంస్కృతి ఉన్నటువంటి పట్టణం మన గద్వాల. ఇక్కడ ప్రజలు నిజంగా చాలా కష్టపడి పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రజానికం ఈ ప్రాంతంలో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా ఉద్యోగులు కానీ, ఇతర అన్ని రకాలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కష్టపడి పనిచేస్తున్న ఈ సందర్భం, ఆ అభివృద్ధిలో ఇదొక భాగమని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ పథకంలో భాగంగా మన
ఈ రైల్వే స్టేషన్కు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు అతి సుందరంగా అంటే వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా నిర్మించడానికి ప్రభుత్వము చర్యలు తీసుకున్న సందర్భంగా రైల్వే శాఖకు ఈ విద్యార్థులందరికీ మా ప్రత్యేక అభినందనలు.